Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం G5 ఓటీటీలో లేటెస్ట్గా రిలీజ్ అయిన సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ నైనం వెబ్ సిరీస్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. హ్యాపీ డేస్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తొలిసారిగా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ చేసిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో, ఆడియన్స్ని ఎంత మేరకు థ్రిల్ చేసిందో మన స్టైల్లో ఈ వీడియోలో రివ్యూ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ వెబ్ సిరీస్ స్టోరీ అంతా డాక్టర్ నయన్ అనే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ఫేమస్ కంటి వైద్యుడు. బయటికి చాలా సాఫ్ట్గా తక్కువ ఖర్చుతో వైద్యం చేసే ఒక మంచి వ్యక్తిలాగా కనిపిస్తాడు. కానీ నయన్కి లోపల ఒక వింతైన ఆసక్తి ఉంటుంది. తను కనిపెట్టిన ఒక ప్రత్యేకమైన ఇంజెక్షన్, అలాగే అతని గ్లాసెస్ ద్వారా తన పేషెంట్లు చూసే విషయాలని అతను కూడా ప్రతిరోజు ఒక 4 నిమిషాల పాటు చూడగలుగుతాడు. అలా ఒకరోజు తన పేషెంట్ అయిన మాధవి తన భర్త గౌరీశంకర్ని ఎలా హత్య చేసిందనే విషయాన్ని చూస్తాడు. ఈ విషయాన్ని పోలీస్ ఆఫీసర్ హరిశ్చంద్రకి చెప్తాడు. అయితే అతను ఈ విషయం దీన్ని నమ్మడు. మరి ఈ మర్డర్ మిస్టరీని నయన్ ఎలా ఛేదించాడు? సైన్స్ పేరుతో అతను చేసే ప్రయోగాలు అతని చివరికి ఏ తీరాలకి చేర్చాయి అనేది ఈ 6 ఎపిసోడ్స్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వరుణ్ సందేశ్ తన కెరీర్లోనే అత్యంత డార్క్ రోల్ చేశారని చెప్పొచ్చు. ఎప్పుడు లవర్ బాయ్గా కనిపించే వరుణ్ ఇందులో మాత్రం సీరియస్ అండ్ మిస్టీరియస్ డాక్టర్గా అద్భుతంగా నటించారు. తన బాడీ లాంగ్వేజ్ కానీ, కళ్ళతోనే ఆయన పలికించిన ఎమోషన్స్ కానీ ఈ సిరీస్కే మెయిన్ హైలైట్ అని చెప్పచ్చు. ఇక కళ్ళ ద్వారా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం అనే కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్లో చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ స్వాతి ప్రకాష్ ఎంచుకున్న ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక ప్రియాంక జైన్ మిస్టీరియస్ రోల్లో ఆకట్టుకుంది. ఆలీ, అలాగే పోలీస్ పాత్రలో రజా, ఉత్తేజ్ కీలక పాత్రల్లో వాళ్ళ వంతు న్యాయం వాళ్ళు చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని బాగా యాడ్ చేసింది. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 2 ఎపిసోడ్లు స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు. సో స్టార్టింగ్లో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ సైన్స్ ఫిక్షన్ అని చెప్పినప్పుడు కొన్ని సీన్స్లో లాజిక్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక థ్రిల్లర్ సినిమాలని, వెబ్ సిరీస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్లో కొన్ని ట్విస్టులు ముందే అర్థమైపోతాయి. కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది కూడా. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్కి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. డార్క్ అండ్ రియలిస్టిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇంకా ఎడిటింగ్, ఈ వెబ్ సిరీస్ యొక్క ఎపిసోడ్స్ రన్ టైం కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉండడం వల్ల తొందరగా వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి చాలా ఎక్కువగా ఈజీగా అనిపించింది. ఇంకా డైరెక్టర్ స్వాతి ప్రకాష్ విషయానికి వస్తే ఆవిడ ఒక డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నారు. మేకింగ్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ నైనం వెబ్ సిరీస్ అనేది ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. వరుణ్ సందేశ్ కొత్త నటన కోసం, ఒక కొత్త సైన్స్ ఫిక్షన్ పాయింట్ కోసం ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు కనుక థ్రిల్లర్ లవర్స్ అయితే G5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ నైనం వెబ్ సిరీస్ మీకు డీసెంట్ వాచ్గా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ నడుస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్కి మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.